సో ఈరోజైతే అందరికీ పాలం శుభాకాంక్షలు అండి. అదేనండి మట్టల ఆదివారం శుభాకాంక్షలు అనమాట. సో ఈరోజైతే మంచిగా చర్చికి వెళ్ళేసి వచ్చామండి. మట్టల ఆదివారం అయితే చాలా చాలా బాగా చేసుకుంటాము. సో మేము చిన్నప్పుడైతే చాలా బాగా చేసుకునే వాళ్ళమండి. సో ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ చిన్నపిల్లలప్పుడైతే ఎంత సరదాగా ఎంత హుషారుగా ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి చర్చికి వెళ్ళి, సండే స్కూల్ అండి, సండే స్కూల్కి వెళ్ళి మంచిగా పాటలు పాడి వాళ్ళు చెప్పే వాక్యాలన్నీ విని చాలా చాలా బాగా ఉండేదన్నమాట. సో మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మట్టల ఆదివారం శుభాకాంక్షలు అండి. సో కొన్ని జ్ఞాపకాలు అయితే నేను మీతో చెప్పుకుంటానండి. ఈరోజైతే నేను చర్చికి వెళ్ళాను అనమాట మార్నింగ్. సో ఇలా వెళ్తున్నాము. మనకి మట్టల ఆదివారము, అలానే గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్ అండి. సో మనకి ఈరోజైతే మనని యేసు ప్రభుని గాడిద మీద ఊరేగుతారు కదా. సో మనకి మట్లన్నీ రోడ్డు మీద పరుస్తూ ఉంటారు. ప్రభు అయితే గాడిద మీద ఊరేగిస్తూ పరిశుద్ధాలయంలోకి ప్రవేశిస్తారు కదా. అలానే మళ్ళా నాకు తెలిసినంత కొంత చెప్తానండి. నాకు మనం యేసుక్రీస్తు గురించి చెప్పడానికి నాకు అంత అర్హత లేకపోయినా నాకు తెలిసినంత వాటికైతే నేను ప్రభు గురించి అయితే చెప్తానండి. మా చిన్నప్పటి నుంచి మేము ఏదైతే చూసామో అదైతే చెప్తాము. సో మనకి ప్రభురాత్రి సంస్కారం ఉంటుంది కదా. మనకి శుక్రవారం రోజు ఏదైతే యేసు ప్రభు గారిని సిలువేసే ముందు రోజైతే ప్రభురాత్రి సంస్కారం ఉంటుంది. ఇంకా మనకి శుక్రవారం అయితే ప్రభువుని సిలువ వేస్తారు. మళ్ళీ చనిపోయి 3వ దినమున అంటే ఆదివారం అండి, తెల్లవారుజామున అయితే మనకి ప్రభు పునరుద్ధానుడై లేస్తాడు కదా. సో మనకి ఇలా జరుపుకుంటామండి. ఇంకా మట్లాదివారం అనమాట. మట్లాదివారం చాలా బాగా జరుపుకుంటాము. ప్రభు చాలా సంతోషంగా గాడిద మీద ఊరేగుతారు. అలాగే మనకి మట్లతోటి ప్రభువుకి అదే ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని ఇలా కేకలు వేస్తూ అరుస్తూ మేమైతే చిన్నప్పుడు భలే సరదాగా చేసుకునే వాళ్ళమండి. పండగ సరదా కాదులండి, పండగ చేసుకునే వాళ్ళం అనమాట. హోసన్నా 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 అనుకుంటూ మేమైతే చాలా బాగా జరుపుకునే వాళ్ళండి. అంటే చిన్నపిల్లలు అప్పుడు మాకు అంత తెలియదు కదా. సో మనకి మట్ల ఆదివారము నేను కొన్ని జ్ఞాపకాలు ఏం చెప్తాలనుకుంటున్నానంటండి. సో చిన్నప్పుడు మనకి ఊరుల్లోనైతే ఇంకా మనకి అన్నలో లేకపోతే నాన్నలో ఉంటారు కదండి, వాళ్ళైతే ఈత మట్టలు తీసుకొస్తారండి. ఈత మట్టలు తీసుకొచ్చినప్పుడు ఈత మట్టలకి ఆ ముందు రోజే మేమైతే ఊర్లో ఎక్కడ చెట్లు ఉంటాయా అనేసి చెట్లు వెళ్ళి మనకి కాగిత పూలు ఉంటాయి కదండి, కాగిత పూలు ఇంకా కొన్ని పువ్వులు ఇంకా చిన్న చిన్న పువ్వులు అవి ఉంటాయి కదా, అవన్నీ మేము కోసుకొచ్చుకునే వాళ్ళం అండి. ఇంకా రేపు మట్ల ఆదివారం అనగా ఈరోజైతే వెళ్ళి కోసుకొచ్చుకునే వాళ్ళం అనమాట. ఇంకా ఉదయాన్నే ఆ పూలతో పాటు మల్లెపూలు, అలానే కనకాంబరాలు, మన ఇంట్లో ఉన్న ఏ పూలతోనైతే చక్కగా ఎంత బాగా ఆ మట్టని అలంకరించుకునే వాళ్ళు అనమాట. అంటే వచ్చిన వాళ్ళు అలంకరించుకునే వాళ్ళు. మేము అప్పుడు చిన్నప్పుడు కదండి, మా అన్నయ్య మా అక్క వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళైతే మట్టను అలంకరించేవాళ్ళు అనమాట. ఇంకా పొద్దున్నే తలస్నానాలు చేసేసి ఇంకా చిన్నపిల్లలప్పుడు సండే స్కూల్కి వెళ్తాం కదా, ఇలా మట్టలు తీసుకొని సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం అండి. సండే స్కూల్కి వెళ్ళి సండే స్కూల్లో అన్నీ విని ఆ మట్టలైతే తీసుకొని, అలాగే మనకి సండే స్కూల్ నిర్వహిస్తారు కదండి, ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు ఇంకా డ్రమ్ములు అవన్నీ తీసుకొని, అలానే ఇంకా పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలే కదా, బిలో 15 years పిల్లలు ఈ మట్టలో ఏదైతే ఇంటి దగ్గర నుంచి తీసుకుంటామో ఆ మట్టలన్నీ పట్టుకొని ఇంకా చక్కగా ఊరు మొత్తం తిరుగుతామండి. అంటే పల్లి వరకు తిరిగే వాళ్ళం అనమాట. ఊరు మొత్తం అంటే ఊళ్ళో కాదండి, పల్లెలో తిరిగే వాళ్ళం అనమాట. మొత్తం తిరిగే వాళ్ళమే. ఇంకా ఇలా చెప్పుకుంటూ హోసన్నా 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 హోసన్నా, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఇలా అరుచుకుంటూ అయితే ఇంకా ఊరు మొత్తం తిరిగే వాళ్ళం అండి. చాలా చాలా అనుభవం అనమాట నాకు. చాలా చాలా ఇప్పుడంటే కొంచెము పెద్దోళ్ళు అయిన తర్వాత అవి చేయట్లేదు, కానీ చిన్నపిల్లలప్పుడు
మనకి ఈ సంవత్సరం అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ కోసం, గుడ్ ఫ్రైడే కోసం, ఈస్టర్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాం కదా అందరము. సో అలానే మేము కూడా ఎదురు చూసేవాళ్ళం అండి. ఇంకా ఆ మట్టలు తీసుకొని అలా చిన్నపిల్లలప్పుడు మన ఇల్లు వస్తే ఇల్లుని చూసుకుంటా ఇంక మనం వెళ్తూ ఉంటే అందరూ బయటకు వచ్చి మన వంక చూస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఓన్లీ మేమైతే చిన్నపిల్లలప్పుడు చర్చికే వెళ్ళేవాళ్ళం అనమాట, సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళమే. ఇంకా మనకి సండే స్కూల్ తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళు చర్చి ఉండేది కదా, దానికి వెళ్ళేవాళ్ళం కాదనమాట. ఇంకా ఈ మట్టలన్నీ తీసుకొని ఈలోపు మనం ఈ పల్లి మొత్తం తిరిగేలోపు ఉన్న పూలు మొత్తం ఊడిపోతాయండి. అలానే ఈ చిన్నపిల్లలు కదా, ఒకరి మట్టలో ఒకరు తగులుకుంటూ పూలు కూడా కింద పడిపోయాయి. ఇక్కడికి మనం చర్చికి వెళ్ళేసరికి ఓన్లీ ఈ పూలు మొత్తం పోయి మట్టలు ఒక్కటే ఉండేవి అనమాట. సో చాలా చాలా బాగుండేది. మేము చిన్నప్పుడు మాత్రం సండే స్కూల్ అస్సలు మానకుండా వెళ్ళేవాళ్ళం అండి. ఇలా చెప్తుంటూ కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. అప్పుడు మనకి పండగల గురించి అంత తెలియపోయినా కానీ, అంటే అంత డీప్గా తెలియదు కదా మనకి. మనము బైబిల్ గురించి డీప్గా తెలియాలంటే చాలా సంవత్సరాలు పట్టిద్దండి. సో మనకి ఆ చిన్నప్పుడు అలా వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళి చూసుకునేసరికి మట్టలోకున్న పూలు మొత్తం పోయాయి. ఇంకా ఆ మట్టలన్నీ అక్కడ ఉన్న అన్నయ్యలందరూ ఏం చేసేవాళ్ళు, మన కిటికీల్లో అలానే ఆల్టర్ దగ్గర ఇలా పెట్టేవాళ్ళండి. నా మట్ట అనేసేసి ఇంకా వెతుక్కుంటూ ఉండేవాళ్ళం అనమాట. అలా గడిచిపోయేదండి మట్లాదివారము. ఇప్పుడు మీరు చర్చి, ఇది లక్డీ కపుల్ చర్చి అనమాట. ఈ చర్చిలో కూడా చూశారు కదా, మనకి సిటీ అండి, ఇది సిటీ కాబట్టి మట్టలు అంత దొరకలేదంట. ఈరోజు ప్రేయర్లో కూడా చెప్పారు మట్టలు తీసుకురావడానికి చాలా ఇబ్బంది అని. మనకు చక్కగా సిటీలో అనుకో ఈత మట్టలు ఉంటాయి కదా, ఈత మట్టలు కొట్టుకోవాలన్నమాట. అందరికి పాలం సో అదండి. సో మనకి ఇంకా వచ్చే ఫ్రైడే అలానే సండే కూడా చాలా ముఖ్యమైన రోజులు అండి. 40 రోజులు చాలా మంది అయితే ఉపవాసాలు ఉంటారు. సో ఈ సంవత్సరం నేనైతే ఉండలేదు. సో మనకి చాలా మంచి జరిగింది. అలానే మనకి ఇంకా చెప్పనవసరం లేదండి. మన ప్రభు మన కోసం 40 రోజులు అనేక శ్రమలు పొంది ఆఖరికి సిలువలో చనిపోయి ఎన్ని శ్రమలు పొంది సిలువలో చనిపోయి మళ్ళీ 3వ దినం పునరుద్ధానం కదా. సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజు. సో ఈ రోజు అయితే నేను మనస్ఫూర్తిగా ప్రేయర్ చేసుకున్నాను.